అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారి ఎస్ వేణుగోపాలరావు సూచించారు. తెనాలి అగ్నిమాపక అధికారి ఎస్ వేణుగోపాలరావు గురువారం మీడియాతో మాట్లాడారు. రోడ్డు పక్కన చెత్తా చెదారం వేయటం, కేర్లెస్ స్మోకింగ్ కారణంగా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలకు ఆస్కారం కలుగుతున్నట్టు ఆయన చెప్పారు. బుధవారం ఒక్కరోజే 5 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయని, కేవలం 2ంటికి మాత్రమే తమ వాహనం హాజరు కాగలిగినట్టు తెలిపారు. రోడ్డు పక్కన చెత్తా చెదారం, గడ్డివాములున్న చోట జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా తమకు సమాచారం ఇచ్చి మంటలు పెరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెనాలి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయనిదేమనగా, అగ్నిమాపక శాఖ తరపున ఈ మధ్య ఎండలు మళ్ళీ పెరిగిపోయి అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ రోడ్ల వెంట చెత్త ఫైర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కేర్లెస్ స్మోకింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, గడ్డి వాములు కానీ ఇవి. సో ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ప్రమాదాలు పెద్దలు జరగకుండా ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఆర్పే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే నిన్న ఒకే రోజు ఒక ఐదు ప్రమాదాలు వచ్చినాయి. వీటిలో వాటి కేవలం 2ంటికి అటెండ్ అవ్వడానికి అవకాశం కలిగింది. మిగిలిన చుట్టుపక్కల అగ్నిమాపక కేంద్రాలకు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి చిన్న చిన్న ఫైర్లు అయితే ప్రజలు పంట పొలాలు కానీ వాటి ఉంటే ఆర్పే ప్రయత్నం చేయండి. లేకపోతే మనం వచ్చి అటెండ్ అవుతాం, ఖచ్చితంగా ఎనీ ఫైర్ కాల్కి అటెండ్ అవుతాము. అదేవిధంగా అగ్నిమాపక శాఖ తరపున ఈ విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ ఫంక్షన్ హాల్స్, ఈ కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేయనిది ఏమనగా, అందరూ కూడా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాణాపాయం కానీ ఆస్తి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకొని నిబంధనల ప్రకారం సేఫ్టీ నామ్స్ పాటించి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి అగ్నిమాపక కేంద్రంలో నూతన అగ్నిమాపక భవనం కూడా త్వరలో ప్రారంభం కావచ్చు. ఆల్రెడీ నిర్మాణం అయితే పూర్తయింది. ఈ పాత బిల్డింగ్కి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత దీన్ని డిమాలిష్ చేసిన తర్వాత దాని ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. 2018లో శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు బిల్డింగ్ అయితే పూర్తిగా నిర్మాణం పూర్తి అయిపోయింది. ఈ అనుమతి కోసమనే ఎదురు చూస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత